సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ తండేల్ మూవీ మంచి కలెక్షన్స్ తో అయితే రన్ అవుతూ ఉంది సార్. అయితే ఈ నేపథ్యంలో దాన్ని కూడా పైరసీ వెంటాడడం చూస్తున్నాం. ప్రొడ్యూసర్స్ కూడా బయటకు వచ్చి పైరసీ చేసిన వాళ్ళని, పైరసీ డౌన్లోడ్ చేసి చూసిన వాళ్ళపైన కూడా ఒకవేళ మేము చూస్తే వాళ్ళపైన చర్యలు అయితే తీసుకుంటామని చెప్పేసి ఒక వార్నింగ్ అయితే ఇచ్చారు. అండ్ ఈ పైరసీ కూడా ఈ మూవీ కలెక్షన్స్ పైన దెబ్బతీసిందని కూడా కొంతమంది మాట్లాడుతున్నారు. మరి ఈ మూవీ పైరసీ దెబ్బతినడం ఆ కలెక్షన్ మీద ప్రభావం చూపించిందా, వాళ్ళ మీద చర్యలు తీసుకుంటా అంటున్నారు కదా, దీనిపైన మీ ఒపీనియన్ సార్? అంటే ఈ సినిమా కలెక్షన్స్ డ్రాప్ అయిన మాట వాస్తవం. అంటే నిజానికి వీకెండ్ సండే కూడా 60% ఆక్యుపెన్సీ మీదే వెళ్ళింది. అదే వాళ్ళు చెప్పుకున్నారు. అయితే ఈరోజు కండిషన్ ఏంటంటే దాదాపుగా అది 40%కి అంటే 20% డ్రాప్ అయింది. ఈ 20% రేపటికి పెరుగుతుంది. ఈ పెరగటం అనే దాని వెనకాల అంటే ఈ సినిమా మీద సినిమా బ్యాడ్గా ఉందనే మాట రాలేదు, కానీ అంత గొప్పగా లేదు, ఆశించిన స్థాయిలో లేదు, కొంత గందరగోళం ఉంది, సెకండ్ హాఫ్లో గందరగోళం ఉంది, ఇలాంటి మాటలు వినిపించినాయి. ఈ మాటల నేపథ్యంలో ఈ సినిమా సక్సెస్ మీట్ కూడా జరిపేసుకున్నారు, ఫంక్షన్ చేసేసుకున్నారు, అయిపోయింది. అయితే ఈ డ్రాప్కి సంబంధించి ఇప్పుడు ఆ సక్సెస్ మీట్ అయిపోయింది, వాళ్ళు సెలబ్రేషన్ చేసేసుకున్న తర్వాత కలెక్షన్స్ డ్రాప్ అవటం మీద ఎలా రియాక్ట్ అవ్వాలి అనేటప్పుడు దీన్ని ఎంచుకున్నారు వాళ్ళు. ఏది పైరసీని ఎంచుకున్నారు. ఈ పైరసీ గురించి మాట్లాడటానికి ఇప్పుడు మీడియా ముందుకు వచ్చారు. కలెక్షన్స్ డ్రాప్ అవడానికి ఇదే కారణం అని చెప్తున్నారు, కానీ అది కేవలం ఈ ఒక్క సినిమాకే కాదు, అన్ని సినిమాలకి ఉంది ఈ ప్రాబ్లం. ఏ సినిమా అయినా రిలీజ్ అయ్యి షో పడిన తర్వాత షో కంప్లీట్ అయిన గంటలోపు కంటెంట్ ఏదో ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ మీద, సోషల్ మీడియా కాదు ఇంటర్నెట్లో ఏదో ఒక ప్లాట్ఫామ్ మీద అవైలబుల్గా ఉంటుంది. అది డౌన్లోడ్ చేస్తున్నారు, సర్క్యులేట్ చేస్తున్నారు. చాలామంది ఈ సినిమా కూడా రిలీజ్ అయిన రోజే ఫోనుల్లో సినిమా చూడటం మనం చూసాం. కాబట్టి సినిమాలు ఎందుకు ఇలా అవైలబుల్గా వచ్చేస్తున్నాయి, ఇది ఎక్కడి నుంచి జరుగుతోంది, ఈ లీకేజ్ ఎక్కడి నుంచి జరుగుతోంది అనేది ఈరోజు సమస్య కాదు, చాలా కాలంగా జరుగుతోంది. ఏ సినిమా అయినా సరే ప్రొజెక్షన్ అయిపోయిన 1 అవర్లో అవైలబుల్లో ఉంటుంది. ఒకవేళ యుఎస్లో ముందే పడితే 1 అవర్ తర్వాత, ఇక్కడ షో పడకముందే సినిమా కంటెంట్ అవైలబుల్గా ఉంటుంది. ఈ పరిస్థితికి ఏ సినిమా అతీతం కాదు. మీరు 1500 కోట్లు పెట్టి రేపు తీయబోతున్న మహేష్ బాబు రాజమౌళి సినిమా కూడా ఇలాగే వచ్చేసే అవకాశం ఉంది. మరి ఏమనాలి అంటే ఈ లీకేజీ సమస్యని పరిష్కరించుకోకుండా ఇండస్ట్రీ థియేటర్లను ఎలా కాపాడుతుంది? ఒకప్పుడు టీవీలో వచ్చినప్పుడు అంటే ప్రైవేట్ ఛానల్స్ వచ్చినప్పుడు, దూరదర్శన్ ఉండగా పర్లేదు, ప్రైవేట్ ఛానల్స్ వచ్చినప్పుడు అలాగే వీసీఆర్లు, వీడియో క్యాసెట్లు ఇవి విస్తృతంగా చలామణిలోకి వచ్చినప్పుడు, పైరవీ క్యాసెట్లు మొదలవుతున్నటువంటి దశలో చాలా థియేటర్లు మూతపడి కళ్యాణ మండపాలుగా మారిపోవడం మనం చూసాం. ఇప్పుడు ఈ కండిషన్లో మిగిలి ఉన్నటువంటి సింగిల్ స్క్రీన్స్ కూడా పూర్తిగా మూతపడే ప్రమాదం ఉంది. అంటే థియేటర్కి జనాలు వెళ్లాల్సిన అవసరం లేకుండా కంటెంట్ అవైలబిలిటీ ఉంది. ఇదివరకు రోజుల్లో టీవీ పెట్టుకునో లేకపోతే మరొకటి ఒక వీసీఆర్ పెట్టుకునో క్యాసెట్ అక్కడ నుంచి తెచ్చుకునో ఈ కష్టం ఉండేది. ఇప్పుడు అది కూడా లేదు. మీ ఫోన్లో మీరు ఆ పేరు కొట్టేస్తే ఎక్కడో చోట అవైలబుల్గా ఉంటుంది, డౌన్లోడ్ చేసుకుని ప్రశాంతంగా మీకు వీలున్నప్పుడు చూసేటువంటి పరిస్థితి ఉంది. మరి ఈ కండిషన్లో ఉన్నప్పుడు ప్రపంచం ఏమైపోవాలి, సినిమా పరిశ్రమ ఏమైపోవాలి, థియేటర్ ఏమైపోవాలి, ఓటీటీలో ఈ సినిమా కొనుక్కున్న వాళ్ళ పరిస్థితి ఏంటి? మీ కంటెంట్ ఫ్రీగా అవైలబుల్గా ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళి ఎవరు చూస్తారు? సో ఓటీటీ వాడు కూడా అభ్యంతరం చెప్పే అవకాశం ఉంది. అందుకని ఈ లీకేజ్ ఎందుకు కంట్రోల్ చేయరు? ఆ మధ్య ఈ ప్లాట్ఫామ్స్కి సంబంధించి ఐబొమ్మ వాడు ఐ డోంట్ కేర్ అన్నాడు. మీరు ఏమైనా చేసుకోండి, నేను నా పద్ధతిలో నేను వెళ్తాను, మీరు నన్ను కంట్రోల్ చేసుకోగలిగితే ఎలా కంట్రోల్ చేసుకోగలరో అలా చేసుకోండి, నేను అడ్డు చెప్పను, నేను ఆపను అని చెప్పాడు చాలా స్పష్టంగా. ఇదే పరిస్థితి అన్ని చోట్ల ఉంది. కాబట్టి దీన్ని ఎలా కంట్రోల్ చేయాలి, దీనికి సంబంధించిన ప్రభుత్వంతో మీరు టిక్కెట్ల రేట్ల పెంపు గురించి మరో దాని గురించి నెగోషియేషన్ చేస్తున్నారు. దానికంటే కూడా ఇది కీలకం.
మీరు టికెట్ల రేట్ల పెంపు కంటే కూడా ప్రభుత్వంతో నెగోషియేట్ చేసి దీని మీద ఒక చర్య తీసుకుని మీరు సైబర్ క్రైమ్తో మాట్లాడుకుంటారా, ఇంకోళ్ళతో మాట్లాడుకుంటారా, దీనికి సంబంధించి ఒక బలమైనటువంటి వ్యవస్థను పెట్టి ఇంటర్నెట్లో అవైలబుల్గా ఉండకూడదని చెప్పాలి. ఇప్పుడు పుష్ప 2 కూడా షో పడిన తర్వాత వచ్చేసింది బయటకి, కంటెంట్ అవైలబుల్ 1 hour తర్వాత. మొన్న జరిగినటువంటి సెలబ్రేషన్స్లో వాళ్ళు ఒక వ్యక్తి గురించి మాట్లాడుతూ సుకుమార్ గారు ఈ సినిమాకి సంబంధించిన ఏ లీకేజీ కూడా ఎడిట్ రూమ్ నుంచి జరగకుండా డైరెక్షన్ డిపార్ట్మెంట్ లోంచి ఒక కుర్రాడు అక్కడే పడుకుని కాపలా కాసాడని చెప్పాడు. మరి అంత కాపలా కాసి రిలీజ్ వరకు కాశారు మీరు. రిలీజ్ తర్వాత అయిపోయింది, సినిమా ఓపెన్ అయిపోయింది కదా. ఇది ఎందుకు ఓపెన్ అవుతుంది? మీరు ఎడిట్ రూమ్ లో అందరూ కలిసి పడుకుని కాపలా కాసి అది లీకేజ్ అక్కడ ఆపినప్పటికీ గంట తర్వాత అవైలబుల్. సీరియస్ క్రైమ్, దీని మీద కొంచెం సీరియస్ గా దృష్టి పెట్టి ప్రభుత్వాలను కదిలించి ఏదో ఒక చర్య తీసుకోవాల్సిన అవసరం అయితే బలంగా ఉంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.